హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు ద సెషన్. సో ఈ సెషన్లో అండి మనము లూబ్రికెంట్స్ డెఫినేషను అండ్ ఫంక్షన్స్ ఆఫ్ లూబ్రికెంట్స్ అనే టాపిక్ మనం చూద్దాం. ఓకేనా? రైట్. సో లూబ్రికెంట్స్ గురించి తెలుసుకునే ముందు మనము ఫ్రిక్షనల్ రెసిస్టెన్స్ గురించి మనం తెలుసుకుందాం. ఓకే, ఫ్రిక్షనల్ రెసిస్టెన్స్ అంటే ఏంటంటే when a metal surface slide or move over the surface of another metal, it encounters a resistance to its motion. This resistance is called frictional resistance. అంటే జనరల్గా the machines structure, the machines are constructed by using metals. అంతే కదండి, ఏ మెషిన్ అయినా ఆటోమొబైల్ అయినా మెటల్స్తోనే మనం కన్స్ట్రక్ట్ చేస్తాం. సో ఈ మెషిన్స్లో ఆటోమొబైల్స్లో ఒక మెటల్ పార్ట్ ఇంకొక మెటల్ పార్ట్ పైన గ్లైడ్ అవుతూ ఉంటుంది, స్లైడ్ అవుతూ ఉంటుంది, లేదా మూవ్ అవుతూ ఉంటుంది. ఓకేనా? సో ఈ మూవ్ అయినప్పుడు, ఇలా మూవ్మెంట్ జరిగినప్పుడు ఒక మెటల్ సర్ఫేసు ఇంకొక మెటల్ సర్ఫేస్ పైన మూవ్ అయినప్పుడు ఆ మూమెంట్ని ఒక ఫోర్స్ ఆపోజ్ చేస్తుంది, ఒక ఫోర్సు స్టాప్ చేస్తుంది, స్టాప్ చేయడానికి ట్రై చేస్తుంది. ఓకే, సో దట్ ఫోర్స్ ఈజ్ కాల్డ్ యాజ్ ఫ్రిక్షనల్ రెసిస్టెన్స్. ఫ్రిక్షనల్ రెసిస్టెన్స్ ఆపోజెస్ ద మూమెంట్ ఆఫ్ metal surfaces when they come in contact. So two metal surfaces కాంటాక్ట్ వచ్చినప్పుడు ఆ టూ మెటల్ సర్ఫేసెస్ స్మూత్గా మూవ్ కాకుండా ఒక ఫోర్స్ ఉంటుంది, ఆ ఫోర్సే ఫ్రిక్షనల్ రెసిస్టెన్స్. ఓకేనండి, సింపుల్. దెన్ ఆల్ ద మెటల్ సర్ఫేసెస్ షోస్ మెనీ ఇర్రెగ్యులారిటీస్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ పీక్స్ అండ్ వ్యాలీస్. సో మనము ఏ మెటల్ సర్ఫేస్ తీసుకున్నా అది మన కంటికి, మన నేకెడ్ ఐకి చాలా స్మూత్గా అనిపించినప్పటికీ that metal surface contains some irregularities on its surface, okay, in the form of peaks and valleys. So ఆ irregularities ఎలా ఉంటాయి అంటే ఇక్కడ నేను మీకు డ్రా చేశాను చూడండి. మెటల్ పార్ట్, సెకండ్ మెటల్ పార్ట్, ఫస్ట్ మెటల్ పార్ట్, సెకండ్ మెటల్ పార్ట్. సో మీరు ఈ మెటల్ సర్ఫేస్ని నేను ఇక్కడ డ్రా చేశాను చూడండి, పీక్స్ డ్రా చేశాను. ఓకే, అంటే హిల్స్ లాగా డ్రా చేశాను. సో అదేవిధంగా సెకండ్ మెటల్ కూడా పీక్స్ అనేవి ఉంటాయి. అంటే ఇదేంటంటే మెటల్ సర్ఫేస్ యొక్క మ్యాగ్నిఫైడ్ వ్యూ అండి. నేను ఇక్కడ రాశాను చూడండి, పీక్స్ అట్ ద సర్ఫేస్, మ్యాగ్నిఫైడ్ వ్యూ అంటే మనం మైక్రోస్కోప్ కింద అబ్జర్వ్ చేస్తే ఈ విధంగా మెటల్ సర్ఫేస్ పైన పీక్స్ అనేవి ఉంటాయి. ఓకే, అంతేగాని మెటల్ సర్ఫేస్ స్ట్రైట్గా స్మూత్గా ఉండదండి, ఇలా పీక్స్ అనేవి ఉంటాయి. దెన్ ఇక్కడ నేను మీకు రాశాను నాన్ లూబ్రికేటెడ్ మెటల్ సర్ఫేసెస్ ఇన్ కాంటాక్ట్. ఎప్పుడైతే ఇలా నాన్ లూబ్రికేటింగ్ మెటల్ సర్ఫేసెస్ కాంటాక్ట్లోకి వస్తాయో అప్పుడు ఆ మెటల్ సర్ఫేస్లో ఉండే పీక్స్ ఇంటరాక్ట్ అయ్యి ఆ మూమెంట్ అనేది స్మూత్గా ఉండదండి, రఫ్గా ఉంటుంది. ఇదే ఫ్రిక్షనల్ రెసిస్టెన్స్. దెన్ వెన్ టూ మెటల్ సర్ఫేసెస్ స్లైడ్ ఓవర్ వన్ అనదర్, ద ఇంటర్లాకింగ్ ఆఫ్ పీక్స్ కాజెస్ ద రెసిస్టెన్స్ టు ద మూమెంట్ అండ్ గివ్స్ ఫ్రిక్షనల్ రెసిస్టెన్స్. ఇలా ఎప్పుడైతే టూ మెటల్ సర్ఫేసెస్ మధ్య లూబ్రికెంట్ అనే ఎటువంటి కాంపౌండ్ లేకుండా, లూబ్రికెంటే పక్కన పెట్టేద్దామండి, ఏ సబ్స్టెన్సు లేకుండా, వెన్ టూ మెటల్ surfaces come in contact, when one metal surface moves on the other metal, because of the interlocking of the peaks, so the metal surfaces contains peaks on them, so the peaks will lock together. Because of their locking, the movement is not smooth and it results in formation of frictional resistance. ఓకే స్టూడెంట్స్, సో ఇలా మనకు పీక్స్ లాక్ అయిపోతాయి. ఈ పీక్స్ ఒకదానితో ఇంటరాక్ట్ అయ్యి ఏమైపోతాయంటే కట్ అయిపోవడము, లాక్ అయిపోవడం జరుగుతుంది. అంటే స్మూత్ మూమెంట్ ఉండదు ఈ పీక్స్ వల్ల. రైట్. దెన్ మనం పీక్స్ని రిమూవ్ చేయలేమండి, ఎందుకంటే మెటల్ స్ట్రక్చర్లో పీక్స్ కూడా వన్ ఆఫ్ ది పార్ట్. దెన్ ద జనరేషన్ ఆఫ్ ఫ్రిక్షనల్ రెసిస్టెన్స్ కాజెస్. ఇలా టూ మూవింగ్ మెటల్ సర్ఫేసెస్ మధ్య ఫ్రిక్షనల్ రెసిస్టెన్స్ జనరేట్ అయితే ఏమవుతుంది సార్ అంటే, ఫస్ట్ చూడండి, స్మాషింగ్ ఆఫ్ ద పీక్స్. సో మనం ఇంతకుముందు చూసినట్టు ఈ పీక్స్ ఏవైతే ఉన్నాయో, సో ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను చూడండి, ఈ పీక్స్ అన్నీ కూడా డెస్ట్రాయ్ అయిపోతాయి. దీన్ని స్మాషింగ్ ఆఫ్ ద పీక్స్ అని అంటాం. దెన్ వేర్ అండ్ టియర్. వేర్ అంటే డెస్ట్రక్షన్ అండ్ టియర్ అంటే కట్ అయిపోవడం అంటే రిప్పింగ్, ఓకేనా, ఆఫ్ మెటల్ సర్ఫేసెస్. సో మెటల్ సర్ఫేసెస్ కంటిన్యూస్గా కాంటాక్ట్లో ఉంటాయి కాబట్టి ఆ మెటల్ సర్ఫేసెస్ డెస్ట్రాయ్ అయిపోతాయి, దీన్ని వేరింగ్ అని అంటాం. అండ్ ఆ మెటల్ సర్ఫేసెస్ కట్ అయిపోతాయి, అంటే స్ట్రాంగ్ ఉండే మెటల్ వీక్గా ఉండే మెటల్ కట్ చేస్తుంది, దీన్ని రిప్పింగ్ అని అంటామండి. ఓకేనా, కటింగ్. దెన్ వెల్డింగ్ ఆఫ్ పీక్స్ డ్యూ టు హై ఫ్రిక్షనల్ హీట్. సో ఆ పీక్స్ ఒకదానితో ఒకటి మిక్స్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుందండి, ఒకదానితో ఒకటి కలిసిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది, దీన్ని వెల్డింగ్ అని అంటుంటాం. ఓకేనా. దెన్ ద వర్కింగ్ ఎఫిషియన్సీ ఆఫ్ మెషిన్ డిక్రీజెస్. సో ఓవరాల్గా హీట్ జనరేట్ అవుతుంది ఈ ఫ్రిక్షనల్ రెసిస్టెన్స్ వల్ల. సో హీట్ ఎక్కువ జనరేట్ అయితే మెషిన్ ప్రాపర్గా వర్క్ చేయదు. అండ్ ఆ మెటల్ పార్ట్స్
ఒకదాంతో ఒకటి అటాచ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. ఎందుకు అటాచ్ అవుతాయి సార్ అంటే మెల్ట్ అయిపోతాయండి మెటల్స్ హై టెంపరేచర్ దగ్గర మెల్ట్ అయిపోయి అటాచ్ అయిపోతాయి. దీన్ని వెల్డింగ్ అని అంటుంటాం. ఓకేనా? సో దీస్ ఆర్ ది డిసడ్వాంటేజెస్ ఆఫ్ ఫ్రిక్షనల్ రెసిస్టెన్స్. దెన్ how we are going to decrease the frictional resistance? So by adding a compounds called as lubricants. So see here, to reduce frictional resistance, wear and tear in moving metal surfaces, a layer of fluid is introduced, that is launched. So మీరు ఏదైనా టూ మూవింగ్ మెటల్ సర్ఫేసెస్ మధ్య ఫ్రిక్షనల్ రెసిస్టెన్స్ని, వేర్ని, టియర్ని, వేర్ అంటే డెస్ట్రాయ్ అవ్వడం ఆ మెటల్ సర్ఫేస్, టియర్ అంటే కట్ అయిపోవడం. సో ఈ ఫ్రిక్షనల్ రెసిస్టెన్స్ని, వేర్ని, టియర్ని మీరు రిమూవ్ చేయడానికి మీరు ఏం చేస్తారంటే ఆ టూ మూవింగ్ మెటల్ సర్ఫేసెస్ మధ్య మీరు ఒక లేయర్ ఆఫ్ ఫ్లూయిడ్ని మీరు ఇంట్రడ్యూస్ చేస్తారు, మనం ఇంట్రడ్యూస్ చేస్తామండి. ఇట్ ఈస్ ఆర్టిఫిషియల్, నాట్ న్యాచురల్. ఓకే, దెన్ దీస్ సబ్స్టెన్సెస్ ఆర్ కాల్డ్ యాజ్ లూబ్రికెంట్స్. ఇక్కడ చూడండి సెకండ్లో మనకు డెఫినేషన్ ఉంది. సెకండ్ పాయింట్, ద సబ్స్టెన్సెస్ దట్ ఆర్ ఇంట్రడ్యూస్డ్ బిట్వీన్ ద టూ స్లైడింగ్ ఆర్ మూవింగ్ మెటల్ సర్ఫేసెస్ which minimizes frictional resistance are called lubricants. Which minimizes frictional resistance are called lubricants. So those substances that are added, నేను మీకు డయాగ్రమాటిక్గా చూపిస్తాను చూడండి. సో those substances that are added between two moving metal parts to reduce friction, to reduce wearing, to reduce tearing of the metal surfaces are called as లూబ్రికెంట్స్. ఇదే అండి లూబ్రికెంట్స్ డెఫినేషన్. లూబ్రికెంట్స్ గోల్ ఏంటంటే ఫ్రిక్షనల్ రెసిస్టెన్స్ని తగ్గిస్తాయి అండ్ వేర్ అండ్ టీయర్ని కూడా తగ్గిస్తాయి. ఎగ్జాంపుల్స్, మినరల్ ఆయిల్స్ ఆర్ లూబ్రికెంట్స్, క్రీజెస్ ఆర్ యూజ్డ్ యాజ్ లూబ్రికెంట్స్, గ్రాఫైట్ an allotrope of carbon, it is also used as a lubricant. Then the process of launching lubricant is called lubrication. ఇక్కడ చూడండి నేను మీకు చూపిస్తాను. సో లూబ్రికేషన్ అంటే ఏదైనా టూ మూవింగ్ మెటల్ పార్ట్స్ మధ్య ఒక లూబ్రికెంట్ లేయర్ మీరు యాడ్ చేస్తే ఆ ప్రాసెస్సే లూబ్రికేషన్. లూబ్రికేషన్ వల్ల ఏంటి సార్ అంటే లూబ్రికేషన్ వల్ల స్మూత్ మూమెంట్ ఉంటుంది, అది మనం చూద్దాం. లూబ్రికేషన్ వల్ల స్మూత్ మూమెంట్ ఉంటుంది. వాట్ ఆర్ ద ఫంక్షన్స్ ఆఫ్ లూబ్రికెంట్స్లో మనం ఈ టాపిక్ డిస్కస్ చేద్దాం. ఓకేనండి. సో మీరు ఇక్కడ చూడొచ్చు ఈ మెటల్ సర్ఫేస్ మీద ఉండే పీక్స్ సపరేట్ అయిపోయాయి, ఎందుకంటే మధ్యలో మనం లూబ్రికెంట్ లేయర్ యాడ్ చేసాం. ఇలా సపరేట్ అయిపోవడం వల్ల పీక్స్ ఒకదాంతో ఒకటి కాంటాక్ట్లోకి రావు. ఒకదాంతో ఒకటి కాంటాక్ట్లో రాకపోతే ఫ్రిక్షనల్ రెసిస్టెన్స్ మినిమైజ్ అయిపోతుంది, వేర్ రిమూవ్ అయిపోతుంది, టియర్ ఫోర్స్ రిమూవ్ అయిపోతాయి, మెటల్ చాలా స్మూత్గా మూవ్ అయిపోతూ ఉంటుంది. సో కాబట్టి మెషిన్ యొక్క ఎఫిషియన్సీ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, రైట్. దెన్ ఫంక్షన్స్ ఆఫ్ లూబ్రికెంట్స్ చూడండి. మేజర్ ఫస్ట్ పాయింట్లోనే ఉందండి, ద మేజర్ ఫంక్షన్ ఆఫ్ లూబ్రికెంట్ ఈజ్ టు రెడ్యూస్ ఫ్రిక్షనల్ రెసిస్టెన్స్. సో లూబ్రికెంట్స్ ఎందుకు యాడ్ చేస్తున్నాం? టు రెడ్యూస్ ఫ్రిక్షన్. దిస్ ఈజ్ అచీవ్డ్ బై ప్రివెంటింగ్ డైరెక్ట్ కాంటాక్ట్ బిట్వీన్ ద స్లైడింగ్ మెటల్ సర్ఫేసెస్. సో ఎప్పుడైతే మీరు వెన్ యూ ఆర్ యాడింగ్ లూబ్రికెంట్ టు ద exposed metal surfaces that are coming in contact, lubricant forms a layer between those surfaces and prevents the direct contact, thereby decreases the frictional resistance. Then the second point is the deformation of surface, wear and tear of moving metal surfaces is reduced. So metal surfaces destroy అవ్వడం, metal surfaces cut అవ్వడం, tear అవ్వడం, సో ఇటువంటి ఫోర్సెస్ అన్నీ కూడా లూబ్రికెంట్స్ డిక్రీజ్ చేస్తాయి, రెడ్యూస్ చేస్తాయి. దెన్ థర్డ్ ఫంక్షన్ వచ్చి the lubricants absorbs frictional heat and act as cooling agents. సో ఈ టూ మూవింగ్ మెటల్ పార్ట్స్ మూవ్ అయినప్పుడు ఖచ్చితంగా హీట్ జనరేట్ అవుతుందండి ఫ్రిక్షన్ వల్ల. ఒక ఫ్రిక్షన్ తక్కువ ఉంటుంది బట్ హీట్ అయితే జనరేట్ అవుతుంది, ఎందుకంటే మూవ్ అవుతున్నాయి కాబట్టి. సో ద ఫ్రిక్షనల్ హీట్ ఈజ్ అబ్జార్బ్డ్ బై ద లూబ్రికెంట్. సో ఈ లూబ్రికెంట్ ఏం చేస్తుందంటే ఆ టూ మెటల్ సర్ఫేసెస్ మధ్య జనరేట్ అయిన హీట్ని కూడా అబ్జర్వ్ చేసుకుంటుంది. సో కాబట్టి మనకేంటంటే లూబ్రికెంట్ యాడ్ చేయడం వల్ల మెషిన్ చాలా కూల్గా ఉంటుంది, కూలింగ్ ఏజెంట్గా యాడ్ చేస్తుంది. దెన్ ద లూబ్రికెంట్స్ కవర్స్ ద మెటల్ సర్ఫేసెస్, సో దే ప్రొవైడ్ ప్రొటెక్షన్ అగైనెస్ట్ కరోషన్. సో ఇక్కడ మనము ఈ మెటల్ సర్ఫేస్ మధ్య ఉండే గ్యాప్ను మనము లూబ్రికెంట్తో ఫిల్ చేస్తున్నాం, లూబ్రికెంట్ లేయర్తో. సో కాబట్టి లూబ్రికెంట్స్ కరోషన్ నుంచి మెటల్స్ని ప్రొటెక్ట్ చేస్తాయి. ఓకేనండి. దెన్ ద లూబ్రికెంట్స్ ప్రివెంట్స్ లీకేజ్ ఆఫ్ గ్యాసెస్ ఇన్ మెషిన్స్. సో వెన్ యూ యాడ్ లూబ్రికెంట్స్ దే విల్ ప్రివెంట్ ద లీకేజ్, దే యాక్ట్ యాజ్ సీలింగ్ ఏజెంట్స్. ఓకేనా. దెన్ ద లూబ్రికెంట్స్ ఇంప్రూవ్స్ పెర్ఫార్మెన్స్ ఆఫ్ మెషిన్. సో మనకు లూబ్రికేషన్ వల్ల ఫ్రిక్షనల్ రెసిస్టెన్స్ తగ్గుతుంది, వేర్ తగ్గుతుంది, టియర్ తగ్గుతుంది, కాబట్టి ఆ మెషిన్ చాలా ఎఫిషియెంట్గా వర్క్ చేస్తుంది. లూబ్రికెంట్ ఇంప్రూవ్స్ performance of the machine or efficiency of the machine. So that is about functions of lubricants.
and definition of lubricants. So lubricants are the substances that are added between two moving metal parts in order to reduce friction. So what is friction? When two moving metal parts come in contact, there generates a opposition to its movement, and that opposition force is called as a friction. Friction destroys the metal surfaces, friction cuts the metal surfaces, friction generally results in overall decreased efficiency of the machine. So the friction will be decreased by adding the substances in between the moving metal parts. So those substances are called as lubricants. Okay students, I think you understood this video. Thank you for watching.